ఈరోజు గ్రేసీ కోసం స్పెషల్గా వెజ్ పలావ్ ఇంట్లో ఓకేనా. మనము ఎప్పుడు చేసుకున్న ఇంట్లో అయితే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే బాగా టేస్టీ అండ్ హెల్తీ కూడా. అందుకే నేను ఎప్పుడు చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తాను. దీంట్లో బేబీ కార్న్ కూడా వేసాము అండ్ మష్రూమ్స్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అవి నార్మల్ కామన్ కదా. పెరుగు చట్నీ దీంతో చాలా బాగుంది. వెజ్ పలావ్కి చికెన్లు అలాంటివి ఏం వేసినా అసలు బాగోవు, కానీ వెజిటేబుల్సే బాగా ఎక్కువ వేసేసుకుంటే అది అలా తినేసేయచ్చు. ఇంకా ఉట్టి పెరుగు వేసుకొని కూడా తినేయచ్చు, కానీ రైతాతో చాలా బాగా టేస్టీగా వచ్చింది. మనం మసాలాలు వేపేసుకున్నాం, వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం ఫుల్గా. ఇది చూసారా వెజిటేబుల్స్, దీంట్లోనే ఉప్పు కారం అన్నీ సరిపడి స్పైసెస్ చూసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా మరిగే నీళ్ళు దీంట్లో పోసేయాలి. నాకైతే రైస్ ఎంత ఉందో రైస్ కంటే వెజిటేబుల్సే ఎక్కువ వేస్తా, ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అనమాట. నార్మల్గా చికెన్ బిర్యానీ అలాంటివి అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అనేది నార్మల్గా వేసుకుంటాం. దీంట్లో మాత్రం వెజిటేబుల్స్తో మాత్రం కొంచెం ఎక్కువ వేస్తా. నానబెట్టుకున్న రైస్ ముందే మనం నానబెట్టుకుంటే 1 గంట చాలా బాగా బారుగా వస్తాయి అన్నమాట. బాస్మతి రైస్ నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, కానీ బాస్మతి రైస్తో ఇంకా కొంచెం టేస్టీగా అలా బాగుంటుంది అనమాట. కానీ ఏ బియ్యంతో చేసినా నానబెడితే మాత్రం అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి విజిల్స్ పెట్టక్కర్లా, సిమ్లో పెట్టేసి ఉంచేస్తే చాలు. బాస్మతి రైస్ అయినా నేను మామూలు రైస్ అయినా 1కి 2 నీళ్లు పోసేస్తాను. ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాను కాబట్టి ఫస్ట్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. విజిల్స్ అసలు పెట్టను, కానీ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.